ఇవ్వకపోవడమా? సిగ్గు పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఇవ్వకపోవడమా? వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, మాకొద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీ బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయిండు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిండు. ప్రభుత్వంలో రాకముందు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేస్తాము. అదే విధంగా ప్రతి సంవత్సరము విద్యార్థులకి పెండింగ్ లో ఉంచకుండా రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి ఇవ్వకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు చేత కాకపోతే గద్దె దిగిపో, అంతేగాని పేద మధ్యతరగతి విద్యార్థులకి సంజీవనిగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కి తూట్లు పడవాలని చూస్తే ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నీకు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి చేతగాక హైకోర్టులో జీవో నంబర్ 7 అని చెప్తావు, జీవో నంబర్ 8 అని చెప్తావు, జీవో నంబర్ 9 అని చెప్తావు. నీలాగే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలన్నీ ఈరోజు యూనివర్సిటీలో కూడా ఇక్కడ మేము ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ 100 ఏళ్ల యూనివర్సిటీలో మేము చదువుకున్న తర్వాత సర్టిఫికెట్లు కావాలంటే ఈరోజు లక్షలు వేలకు వేలు ఫీజులు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ నెలకొంది. ఇది ప్రభుత్వ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీ మేము అడుగుతా ఉన్నాం. మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. 1000 కోట్లు తర్వాత కానీ మాకు రావాల్సినటువంటి 100 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తాం మేము అడుగుతా ఉన్నాం. మొన్న తూతు మంత్రంగా 100 కోట్లు రిలీజ్ చేసి న్యూస్లలో హెడ్డింగ్స్ లో శుభవార్త ఎవరికైనా శుభవార్త, మా ఓయూకే 103 కోట్లు రావాలి, నువ్వు రిలీజ్ చేసినటువంటి 100 కోట్లు ఇస్తే ఇంకా మా ఓయూకే ఇంకా 3 కోట్లు బాకీ ఉంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ బంద్ కేవలం ఒక్కరోజు బంద్ మాత్రమే కాదు, ఒక్కరోజుకే పరిమితం కాదు. రానున్న రోజుల్లో ఈ బంద్ తీవ్ర ఉద్యమంగా అయితే మారి నీ గద్దె దించేంత వారికి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉద్రిక్త పరిస్థితి. ఏబీవీపీ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని వీళ్ళ యొక్క ప్రధాన ఉస్మానియా యూనివర్సిటీ బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలనేది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. ఈ మధ్యలో ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్ళింది ఈ బకాయిల అంశంలో. ఒకసారి చూడండి ఉద్రిక్త పరిస్థితి. నాణ్యమైన విద్యను ఎలా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నువ్వు తావు తీవుదు అని మాకు రావాల్సినటువంటి మెస్సు బకాయిలు విడుదల అడిగినాము. కానీ ఈ యొక్క రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి అడిగేటువంటి హక్కు లేకుండా పోయింది. రాష్ట్రంలో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే రేవంత్ రెడ్డి ఈ బంధు రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమంగా మారబోతా ఉంది, మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.